నీకు దండం రా దూత అని ఇప్పుడు తీసుకెళ్తున్నాం. సర్వీస్ కంటే వాళ్ళ కస్టమర్ సర్వీసే నచ్చలేదు ఫస్ట్లీ. ఎందుకంటే ద వే యూ ట్రీట్ యువర్ కస్టమర్ ఇస్ వాట్ మేక్స్ యూ. కేర్లెస్ ఎక్కువే, ఎందుకంటే మెయిన్ షోరూమ్ కదా, మెయిన్ సర్వీస్ సెంటర్ బెంగళూరుకి. సో దానివల్ల మనుషులైనా మిషన్ అయినా కానీ మనం అంత ఈజీ గివ్ అప్ ఇయ్యము. సో దట్స్ నాట్ మై థింగ్. హలో ఆదాబ్, నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. సో మన బండి ఇప్పుడే తెచ్చినాం మనం షోరూమ్ నుంచి. సో చూపిస్తా చూడండి బండిలో ఎలా చేసి ఇచ్చిండ్రు ఆ బండి అని. మీకు కనపడుతుందా? ఇక్కడ ఒక స్క్రాచ్, అంటే ఇక్కడ కనపడుతుందో లేదో, ఫుల్ స్క్రాచెస్ పడినాయి ట్యాంక్కి. కెమెరాలో తెలుస్తుందో లేదో కానీ చాలా స్క్రాచెస్ పట్టి అలా ఇచ్చాను బండి. సో ఇంకేం చేయలేము, అన్నీ మంచి జరుగుద్ది అంటే అన్నీ ఇలానే అవుతుంది, ఒక్కటి కానీ మంచి జరుగుతలేదు. సో ఇట్స్ ఓకే, చిన్నదే కాబట్టి పెద్ద అయ్యేదాంతో చిన్నదైందని ఇంక వదిలేయాలి, ఏం చేయలేము. సో ఆ స్క్రాచెస్ పడినందుకు కొంచెం బాధే ఉంది, బట్ ఏం చేయలేము. ఇప్పుడు దాన్ని మార్చలేము కదా, జరిగిన దాన్ని రాసి పెట్టింది అలా జరిగింది, అంతా చెడే జరుగుతుంది. సో ఇంక మీటన్నా మంచి జరిగేటట్టు చూసుకోవాలి. షోరూమ్ నుంచి వచ్చింది, బండి తీసుకొచ్చిందంతా నేను యాడ్ చేస్తా, ఇక్కడ నుంచి బ్లాగ్ కంటిన్యూ అవుద్ది. సో ఫైనల్లీ మన బండి రెడీ అయింది. చూసాక నీట్గా వాష్ చేసి ఇచ్చినట్టుండ్రు. నేను ఇచ్చినప్పుడు అంత క్లీన్గా లేదు బండి. మా ఇది ఒక టాస్క్ అయిపోయింది. వా, ఫైనలీ ఆఫ్టర్ మోర్ దెన్ అ మంత్ వీఆర్ రైడింగ్ ఆర్ Z900. దీన్ని తిప్పడమే ఒక టాస్క్ అయిపోయింది. ఎందుకంటే తిప్పేటప్పుడు యాక్చువల్లీ యూ విల్ ఫీల్ ద వెయిట్ ఆఫ్ ద బైక్ a lot more then you are actually riding it. హ్యాపీ ఆను ఎక్కడికి రా లిఫ్ట్ ఇచ్చాను నేను, మీరు ఎగిరిపోతే నాకేడ. మళ్ళీ మన ఈ జయనగర్ దీనికి దండం పెట్టేసి నీకు దండం రా దూత అని ఇప్పుడు తీసుకెళ్తున్నాం. నాకైతే నిజం చెప్తా, ఫ్రాంక్ మాట్లాడుకుందాం. ఎందుకు ఉండండి, సిగ్నల్ దాటేసి మాట్లాడుకుందాం. కూడా అవుతుందా? అవుతుంది. ఎన్ని రోజులైంది పవర్ ఫీల్ అయ్యి. నాకు సర్వీస్ కంటే వాళ్ళ కస్టమర్ సర్వీసే నచ్చలేదు ఫస్ట్లీ. ఎందుకంటే ద వే యూ ట్రీట్ యువర్ కస్టమర్ ఇస్ వాట్ మేక్స్ యూ. అండ్ వీళ్ళు ట్రీట్ చేసిన విధానం అయితే నాకు అంత గ్రేట్ అనిపించలేదు. ఎందుకంటే ఈ షోరూమ్ ఎన్నిసార్లు వచ్చినా నేను, మోస్ట్ ఆఫ్ ద టైం ఆల్మోస్ట్ 3-4 టైమ్స్ వచ్చిన బండి చూసేకే. అండ్ రెస్పాన్స్ కానీ మనం ఫోన్ చేసి అడిగితే అప్పుడు చెప్తారు, కానీ బండికి ప్రోగ్రెస్ ఏమే అని వాళ్ళు ఫోన్ చేసి చెప్పరు. ఇలా ఉంది బండి పరిస్థితి, ఇలా ఇస్తాం సార్ అని మనం అడుక్కోవాలి ఫోన్ చేసి. ఈరోజు కూడా ఫోర్స్ చేస్తే ఇంకా రెడీ చేసి ఇచ్చిండ్రు, లేదంటే అదిగా ఆరాముకు చేసి ఒక 2-3 రోజులకి ఇచ్చేవాళ్ళేమో నాకు తెలిసి. యాక్చువల్లీ 2 days బ్యాకే ఇస్తామన్నారు, మళ్ళీ వర్క్ కొంచెం స్లోగా చేస్తున్నాం సార్ అని చెప్పి చేస్తుంటారు. ఎందుకంటే వీళ్ళకి కొంచెం నాకు తెలిసి కేర్లెస్ ఎక్కువే, ఎందుకంటే మెయిన్ షోరూమ్ కదా, మెయిన్ సర్వీస్ సెంటర్ బెంగళూరుకి. సో దానివల్ల అందుకే నాకు కస్టమర్ సర్వీస్ అయితే అస్సలు నచ్చలేదు. అండ్ బైక్ సర్వీస్ కూడా అంతేం గ్రేట్ లేదు. ఫస్ట్ సర్వీస్ చేయించినప్పుడు నేను సాటిస్ఫై అవ్వలేదని చెప్పిన ఆల్రెడీ నా BMW వ్లాగ్లో చెప్పుండా. సో నాకు ఒక ఇంప్రెషన్ వచ్చేసింది ఇప్పుడు, కవాసాకి సర్వీస్ అంటే ఇలా ఉంటుంది బెంగళూరులో అని. సో ఇంక మేట ఇక్కడ ఇచ్చేదే వద్దు, జయనగర్లో మన ఇంటి దగ్గర వైట్ ఫీల్డ్లో లేట్ అయినా పర్లేదు, అక్కడే ఇచ్చేద్దాం సర్వీస్కి. ఇక్కడికి వచ్చి మళ్ళీ మనం ఎంత కష్టపడాల్సిన అవసరం ఎందుకు మనకి. ఫర్ మీ ద మెయిన్ థింగ్ మ్యాటర్స్ ఇస్ సర్వీస్ సెకండరీ, వదిలేయండి.
బట్ ఫస్ట్ కస్టమర్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు అనేది కదా ముఖ్యం మనకి, ఎలా అయినా కానీ. సో ఏం చేయకపోయినా వీళ్ళు బండ్లు కొంటున్నారు కదా జనాలు అని వాళ్ళ ఓవర్ కాన్ఫిడెన్సు. రిగ్రెట్ ఏం లేదు కానీ బండి కొని, బట్ ఎలా సర్వీస్ ఉంటుందని తెలుసుంటే నేను తీసుకునేవాడిని కాదేమో. ఐ ఎక్స్పెక్టెడ్ ఇట్ టు బీ గుడ్. కొన్నిసార్లు ఏం చేయలేము, జరిగిందంతా మన మంచికి అని చెప్పి మూవ్ ఆన్ అయిపోవడమే బెస్ట్. మంది కామెంట్ పెట్టిండ్రు, అమ్మేసి ఎస్టీ ట్రిప్పులు తీసుకో బ్రో. బ్రో అమ్మేసి తీసుకోవడం అంత ఈజీ కాదు బ్రో. అంటే ఫస్ట్ ఒకసారి కొన్న తర్వాత యూ విల్ హ్యావ్ దట్ కనెక్షన్ విత్ యువర్ బైక్ ఆర్ కార్, విచ్ ఎవర్ మేబీ. ఒక్కసారి కొన్నాక ఇచ్చేయాలనే మనసు ఎవరికి రాదు, ప్లస్ ఇచ్చేయాలన్నా అలాంటి పరిస్థితి లేదు. సో వీ కాన్ గివ్ ఇట్ అవే దట్ ఈజీలీ. అది మనుషులైనా కానీ మెషిన్స్ అయినా కానీ అంత ఈజీ గివ్ అప్ ఇవ్వలేము మనము. అంత ఈజీగా ఏంటి గివ్ అప్ ఇవ్వము. సో దట్స్ నాట్ మై థింగ్, గివ్ అప్ ఇవ్వడం, అమ్మేసి కొనడం. బట్ దిస్ టైమ్ ఐ హ్యాడ్ టు సేల్ దోస్ 2 bikes బికాజ్ ఇట్స్ మ్యాండేటరీ ఫర్ మీ టు సేల్ ఇట్. ఇప్పుడు చూడండి, మన ఇంట్లో అన్ని బైకులు పెట్టుకొని ఉండడం, అవి పక్కకు పడేసి ఉండే యూజ్ చేయకుండా. సో అలా చూసుకోవడం కంటే వేరే వాళ్ళు తోలుకుంటారు కదా ఆ బండిని. సో ఆ బండి పక్కన పడేయడం కంటే యూజ్ అవ్వడం మంచిది కదా. దాన్ని నేనే అలా చూడలేకుండా ఆ 2 bikes అలా పక్కన పడేసి తోలకుండా దుమ్ము బట్టి. సో అలాంటప్పుడు వేరే ఆప్షన్ లేనప్పుడు ఇవ్వచ్చు. కానీ మన ఇష్టపడిన తీసుకున్న బండి, మన ఇష్టపడిన మనుషులు అలా అంత ఈజీగా గివ్ అప్ ఇచ్చేయలేము కదా బండ్ల పైన. కొన్నప్పటి నుంచి అసలు ఈ బైక్ని స్ట్రెచ్ చేయలేదు నేను. నౌ దిస్ ఫీల్స్ గుడ్. పీక్ ట్రాఫిక్ ఉంటుంది ఇప్పుడు, కావాలి ట్రాఫిక్లో. ఆ ట్రాఫిక్కి ఈ బండి హీట్కి నాకు దూల. తిరిపోద్దులేండి పైనుంచి కిందకి దూల నాకు. తాత మిర్రర్లు లేవు. చెప్పాలంటే సిటీస్కి రెయిన్ మోడే ఎక్కువ, రోడ్ మోడ్ కూడా అవసరం లేదు. అండ్ రెయిన్ మోడ్లో నాకు తెలిసి మైలేజ్ కూడా ఎక్కువ ఇస్తుంది. అంటే ఎక్కువ అంటే పెద్ద డిఫరెన్స్ ఏం చేయదులేండి, ఏమో 1-2 లేదా 0.5 మ్యాక్స్ టు మ్యాక్స్. ఇలా రన్నింగ్లో కూడా చేంజ్ చేయొచ్చు మోడ్స్, బట్ యూ హ్యావ్ టు బీ అ లిటిల్ కాషియస్ విత్ ద థింగ్స్ అరౌండ్. నేనంటే క్రూజ్ అవుతున్నా కాబట్టి చేంజ్ చేసిన. మీరు అలా ట్రై చేయకండి, నేనేదో చేసినా అని మీరు ట్రై చేయాలని చేయకండి. ఏంట్రా అలా డ్యామేజ్ అయింది బండి. ఈనాడు ఎక్కడ చూసినా యాక్సిడెంట్స్ ఎక్కువైపోయినాయి. అవి చూడలేక నేను వస్తున్నా. వచ్చేటప్పుడు కానీ నేను ర్యాపిడోలో వచ్చిన. యాక్చువల్లీ దీస్ డేస్ ర్యాపిడో ఫీల్స్ గుడ్ యాక్చువల్లీ ఫర్ మీ. నేను ఇన్ని రోజులు బండ్లలో కార్లలోనే కదా తిరుగుతున్నా, ఈనాడు ఎక్కువ ర్యాపిడోలోనే తిరుగుతున్నా. సో సిటీస్కి ర్యాపిడోనే బెస్ట్ యాక్చువల్లీ క్యాబ్స్ కంటే. టైం కన్స్యూమింగ్ క్యాబ్స్ అయితే, ర్యాపిడోలో అయితే బైక్ ఈజీగా వెళ్ళిపోవచ్చు వితౌట్ ఎనీ ప్రాబ్లం. బట్ ఏమంటే నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది స్కూటీస్లలో వెనక్కి కూర్చుంటే చాలాసేపు. బట్ ఇట్ వాస్ ఫైన్. దీస్ డేస్ ఐఎమ్ ట్రావెలింగ్ ఆన్ ర్యాపిడో మోర్ దెన్ ఎనీ అదర్ వెహికల్. సో పర్లేదు. ఈ షోరూమ్కి ఎన్నిసార్లు వచ్చినాను అన్నిసార్లు ర్యాపిడోలో వచ్చినా నేను. ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ర్యాపిడో అలా అని చెప్పి, బట్ ఇట్ ఫీల్స్ గుడ్, ఇట్స్ సేఫ్ యాజ్ వెల్. మిర్రర్స్ ఎందుకో ఇబ్బంది పెడుతుండరా చారీ. తీపిచ్చేయాలి మిర్రర్ ఫస్ట్. ఈ ఎండకి ఎలాగో బాడీ లోషన్ ఫుల్ పూసుకొచ్చిన, లేదంటే ఈ పాటికి చేయంతా ఫుల్ మండేది, ట్యాన్ అయిపోయేది.
యాక్చువల్లీ బాడీ లోషన్స్ ఆర్ హెల్ప్ఫుల్. ఇలాంటి ఎండలో తిరిగే వాళ్ళకి ఆబ్వియస్లీ చాలా యూస్ఫుల్. బెంగళూరు చూడండి ఎంత బ్యూటిఫుల్గా తయారవుతుందో, బట్ దుమ్ము మాత్రం అలానే ఉంటుంది. మీరు ఎంతే వాష్ చేయండి, సిటీలోకి వచ్చి ఒక 1/2 అవర్ ఉండండి చాలు, మీ బండి ఇదయ్యేకి ఫుల్ దుమ్ముమయం అయిపోద్ది. ఎంత వాష్ చేయించినా 1/2 అవర్. నాకు చూడండి క్లీన్గా ఇచ్చిండ్రు, బట్ ఇక్కడ అంతా దుమ్ము అయ్యింది, తెలుస్తా లేదు బట్ కెమెరాలో. ఇక్కడ ఈ సైడ్లలో అంతా. ఈసారి సర్వీస్ నాకెందుకో ఓకే అనిపిస్తుంది. ఐఎమ్ ఫీలింగ్ గుడ్ టు రైడ్ దిస్ బైక్ నౌ. సో కొన్ని కిలోమీటర్లు తోలినా కదా, ఇప్పుడు చెప్తే కరెక్ట్గా ఉంటుందని ఇప్పుడు దాకా నేను చెప్పలేదు. సో దిస్ టైమ్ దే డిడ్ ఇట్ ఫైన్, బట్ నాట్ దాట్ గ్రేట్. సో ఐమ్ స్టిల్ ల్యాకింగ్ దట్ సాటిస్ఫాక్షన్. సో నెక్స్ట్ టైం వైట్ ఫీల్డ్ వచ్చినప్పుడు మనకి తెలిసిపోద్ది. ఒక సెకండ్ మనల్ని ఆపారు అనుకున్నా నేను. ఆపితే ప్రాబ్లం లేదు, కానీ మళ్ళీ దానికోసం ఒక 10-15 నిమిషాలు బొక్కబెట్టుకోవాల్సిన అవసరం ఎందుకని మనకి? అదొక పెంట మళ్ళీ మనకి. వంద క్వశ్చన్లు అడుగుతారు, ఎంత బండి 10 లక్షల కార్ వస్తుంది కదా అని అన్ని మాటలు మాట్లాడతారు. సో 10 నిమిషాలు అక్కడ వేస్ట్ అయిపోద్ది. మళ్ళీ ఈ ఎండకి నేను ఆ 10 నిమిషాలు వెయిట్ చేసి చచ్చిపోతారా అయ్యా. సమ్మర్ వేరే స్టార్ట్ అయింది. ఇంకా ఇలాంటి బైక్స్ మధ్యాహ్నం పూట తోలాలంటే చాలా కష్టమే. నైట్స్ ఇంకెక్కువ తీయాలి. So yeah, that's it for today. If you like the video, do like, share and subscribe to my YouTube channel. Maybe night ride చేస్తా. మీరు నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు నైట్ రైడ్. So yeah, thank you for watching. Do subscribe to my YouTube channel.